ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నాను. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈరోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు. నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను. కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే. ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్న టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ ఎవర్ ఆనర్, ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంట్ అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడేవాడు? రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీళ్ళతోని, కొనుక్కున్నోళ్ళతోని అమ్మినోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జులై, సెప్టెంబర్ 25, మరలా ఈరోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఈరోజు 3 కేసులు. ప్రత్యేక హోదా డిసెంబర్ 11 వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి. నేను కూడా తద్వారా లాభాలు ఏంటి అన్నది డీటెయిల్గా ఫైల్ చేస్తాను. మరి అమ్మకపోతే ఇవాళ కోర్టులో ఏం జరుగుతుంది? అమ్మకమే జరుగుతుంది. ప్రత్యేక హోదా ఏ విధంగా గవర్నమెంట్ ఫైల్ ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాకు ప్రత్యేక హోదా కావాలా వద్దా ఫైల్ చేయమని అడిగాను. ఆయన తెలివాడు ఆయన కదా. మీరు ఫైల్ చేయండి, నేను కదా ఫైట్ చేస్తున్నాను, మీరు కాదు కదా. నాకు మద్దతు ఇవ్వండి, తప్పే ఉంది. మీ గవర్నమెంటే కదా బాగుపడుతుంది. ఖజానా ఖాళీ అని అరగంట సేపు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 30 సార్లు చెప్పారు అసెంబ్లీలో. కోర్టు స్వర్గం అయిపోయింది. పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు, అకౌంట్లు ఖాళీ అయిపోయి. అది ఎలక్షన్ ముందు ఆయనకి తెలిసినా గెలవడం కొరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు తెలీదు ఆయనకి. 4th టైం సీఎం. ఆయనకంటే తెలివైన సీఎం ఎవరున్నారు? అందుకనే ఆయన మీరు ప్రధానమంత్రి అవ్వండి. నితీష్ కుమార్ 2.5 సంవత్సరాలు, మీరు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ మద్దతు ఇవ్వండి. 240, మీ 18 + 12 కలిసి 270 అవును కదా. మరి ఎందుకో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు అందరూ చీ అంటున్నారే చంద్రబాబు నాయుడిని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదని. చీ అనిపించుకునే కంటే ప్రధానమంత్రి అయితే బోల్ డబ్బులు తెచ్చుకుందాం కదా. ఎందుకు భయపడుతున్నారు ఆయన? దేవుడు ఉంటుండగా పైన భూమి మీద నేనుంటుండగా, ప్రజలు మద్దతు ఇస్తుండగా ఆయన భయమే ఆయన్ని వెంటాడుతుందా అని అనిపిస్తుంది. భయపడకండి, బైబిల్లో మాట ఉంది, భయపడకండి, ధైర్యంగా ఫైట్ చేయండి. డిసెంబర్ 11ని ప్రత్యేక హోదా వాయిదా పడింది కౌంటర్ వేయడానికి. నేను కూడా డీటెయిల్స్, ప్రత్యేక హోదా ద్వారా లాభాలేంటి, ఎవరెవరిని తీసుకొస్తాం, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు,
కంపెనీ ఓనర్స్కి, అలాగే రైతులకు, మహిళలకు, పిల్లలకు ఎడ్యుకేషను, హెల్త్ కేర్ బెనిఫిట్స్ అన్ని చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి పని చేస్తారు. ఇంకో ఎడిషనల్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.